కోడిపిల్లల కథ. ఒకసారి ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే కోడి ఉండేది. చిట్టికి 10 కోడిపిల్లలు ఉండేవారు. అవన్నీ చిన్న చిన్న గోపురాలు లాగా తిరిగే బుడ్డి పిల్లలు. చిట్టి ఎప్పుడూ తన పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేది. రోజు ఉదయం వాళ్లను తీసుకెళ్లి తినడానికి గింజలు, పురుగులు వెతికించి తినిపించేది. పిల్లలు, నా వెంటే ఉండాలి, ఏదైనా ప్రమాదం వస్తే నన్ను వదిలిపెట్టకుండా ఉండాలి అని ప్రతిరోజూ చెప్పేది. ఒక రోజు చిట్టి గింజలు వెతుకుతూ పక్కటి పొలానికి వెళ్ళింది. అప్పటికే ఒక కోడిపిల్ల కుతూహలంతో తన తల్లి మాటల్ని మర్చిపోయి బయటకి పరుగెత్తింది. అది చూసిన చిన్న పులి అక్కడికి వచ్చి దానిని పట్టుకుందామని ముందుకు వచ్చింది. ఆ సమయంలో చిట్టి తన పిల్లల కోసం వెతుకుతూ వచ్చి ఆ పులిని చూసింది. వెంటనే రెక్కలు విప్పి గట్టిగా కూసింది. ఆ శబ్దానికి దగ్గరలో ఉన్న రైతు వచ్చి పులిని భయపెట్టి పారేశాడు. అప్పుడే కోడిపిల్లకు తన తల్లి మాటల విలువ తెలిసింది. మళ్ళీ ఎప్పుడూ తల్లి మాట వినకుండా వెళ్లకుండా ఉంటానని నిర్ణయించుకుంది. మోరల్: తల్లిదండ్రుల మాటలు వినడం మంచిదే. వాళ్ళు మన క్షేమం కోసమే చెప్పేరు.